హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో విషాదంలో ఉన్న ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ పర్యటన ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి కార్యక్రమాలు జరగనున్నాయి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ ఉద్యమ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అదే రోజు నిర్వహించనున్న సంస్మరణ సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించనున్నారు. అలాగే ఈ నెల 10వ తేదీన హనుమకొండలో జరగనున్న మరో కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణ కోసం తెలంగాణ భవన్లోని ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంస్మరణ సభలను భారీ ఎత్తున నిర్వహించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమ సహచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీ బలోపేతం వరకు ప్రతి దశలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా, విశ్వాసపాత్రుడిగా పనిచేసిన నాయకుడిగా ఆయనను గుర్తు చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన సేవలు మర్చిపోలేమని నాయకులు అన్నారు. ఇదిలా ఉంటే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని ఇప్పటికే కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆయనకున్న అప్పులను తీర్చేందుకు పార్టీ సహకరిస్తుందని, అలాగే తమ పిల్లల చదువుల బాధ్యతలను కూడా తామే చూసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు స్వయంగా కుటుంబాన్ని పరామర్శించేందుకు నల్లబెల్లికి రావడం పెద్ది సుదర్శన్ రెడ్డిపై ఆయనకున్న ఆప్యాయత, గౌరవానికి నిదర్శనంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ సంస్కరణ కార్యక్రమాలు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ సంస్మరణ కార్యక్రమాలకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పాల్గొనడం వల్ల ఈ కార్యక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పెద్ది సుదర్శన్ రెడ్డి సేవల గురించి మీ అభిప్రాయం ఏమిటి? కేసీఆర్ స్వయంగా కుటుంబాన్ని పరామర్శించేందుకు రావడంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.